अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। टुडे रेसिपी సొరకాయ మటన్ కర్రీ। సొరకాయ మటన్ కర్రీలోకి కావాల్సినవి చూద్దాం। మటన్ 300 గ్రామ్స్, సొరకాయ ఒక బౌల్, ఆనియన్ 2, టమాటా 3, చిల్లీస్ 2, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర తగినంత। ఇప్పుడు దీంట్లోకి ఇంకా ఏమేమి కావాలో వండేటప్పుడు చూద్దాం। ముందుగా పొయ్యి వెలిగించుకుందాం। ఇప్పుడు దాని మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో 2 టేబుల్స్ ఆయిల్ వేసుకుందాం। కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాంగా, అవి 1 కప్ వేసుకుందాం। ఆనియన్ వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుందాం। ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం। ఉప్పు వేసుకున్నాక ఇలా బాగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం। ఉప్పు మనం ముందే వేసుకుంటే ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది। ఇది బాగా కుక్ అవ్వాలండి, పచ్చిగా ఉండకూడదు। మంచి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం। చూడండి, కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కదా। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం। జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక బాగా పచ్చివాసన పోయే వరకు కాస్త ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం। ఇలా స్మెల్ అనేది పోవాలి, లైట్గా పచ్చివాసన ఉండకూడదు జింజర్ గార్లిక్ పేస్ట్లో। ఇలా వేయించుకున్నాక వేగిపోయింది కదండి, ఇలా వేగిపోయింది కదండి గోల్డ్ కలర్లో। ఇలా వేగినాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందాం। వేసుకున్నాక బాగా ఇలా మటన్కి అంతా కలపాలి। ఇలాగ బాగా కలిపేసుకున్నాక బాగా మటన్, మనం వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ ఈ 3 బాగా మగ్గాలండి। ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం। ఇలా 5 మినిట్స్ మగ్గినాక బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కదండి। ఇప్పుడు బాగా కలుపుకుందాం। దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దాం।
అది కూడా బాగా కలిపేయండి, బాగా కలుపుకోవాలి. కారం చూసి వేసుకోండి, కారం ఎక్కువ తినలేని వాళ్ళు. మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, తగినంత వేసుకోవాలి కారం. ఇది కాసేపు మూత వేసి దీన్ని కూడా కాసేపు మగ్గిద్దాం. విజిల్స్ పెట్టకూడదండి, ఓన్లీ మామూలుగా వేసి ఇలాగా కాస్త ఇలా ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఇదిగోండి 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకుందాం. సొరకాయ ముక్కల తర్వాత కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ, అవి కూడా వేసేద్దాం. తగినంత కొత్తిమీర. మనం మళ్ళీ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి సొరకాయలో అనేది వాటర్ వస్తుంది, అట్లాగే మనం దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి, త్వరగా కూడా అయిపోతుంది ఇలా మనం కుక్కర్లో అనేది వండుకుంటే. అంటే మటన్ అనేది కొంచెం బాగా ఉడకాలి కదా, అందుకోసం ఇలా కలిపేసుకున్నాక బాగా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు విజిల్స్ పెట్టుకుందాం. ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా విజిల్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్లేమ్ కొంచెం మీడియం కాదు, హై కాదు, ఇలా పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు విజిల్స్ అయిపోయినాయి కదా, దీంట్లో గారంతా పోవాలి. గారంతా పోయినాక మూత తీద్దాం. ఇప్పుడు విజిల్ మూత తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకొని. మూత తీసేసిన తర్వాత ఇదిగోండి ఎంత వాటర్ ఉంది ఏంటి అనేది చూసుకోవాలి మనం. చూసారా, ఇలా వాటర్ ఉంది కదండి, ఇది కూడా కొంచెం దగ్గరికి అయిపోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుందాం. ఇలా దగ్గరికి అయిపోవాలండి కర్రీ అనేది. వాటర్ ఉండకూడదు అస్సలు, వాటర్ ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా మంచిగా దగ్గరికి అయిపోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. మనం రెడీ చేసుకున్న సొరకాయ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు నేను దీన్ని కొంచెం గార్నిష్ చేశాను, కొత్తిమీర. ఇది ఇష్టమున్న వారు గార్నిష్ చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బాగుంటుందండి, చాలా హెల్తీగా ఉంటుందండి. సొరకాయ అనేది చాలా చలువ. నా వీడియో మీకు నచ్చినట్టే లైక్ కొట్టండి. నా వీడియోస్ ఇంకా మీకు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.